ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం. ఈరోజు మీకు బూందీ ఎలా తయారు చేసుకోవాలనే రెసిపీ గురించి తెలుపుతున్నాను. ముందుగా 1 కేజీ శనగపిండి జల్లెడ పట్టుకొని ఇలా బేషన్లో వేసుకున్నాను. శనగపిండికి తోడు 1 కప్పు బియ్యం పిండి. ఎందుకంటే కొంచెం బియ్యం పిండి మనం వేసుకున్నామంటే బూందీ బాగా కరకరలాడుతూ వస్తాయి. తింటున్నా కూడా మెత్తదనం లేకుండా బాగా కరకరలాడుతూ ఉంటాయి. అందువల్ల 1 కప్పు బియ్యపిండి వేసుకున్నాను. వేసుకొని బాగా బియ్యపిండి శనగపిండి కలిసేలాగా మనం కలుపుకోవాలి. రెండింటిని కలుపుకున్న తర్వాత మనకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ ఎంత సరిపోతుందో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 చిటికెడు సోడా ఉప్పు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే సోడా ఉప్పు వేసుకుంటే కరకరలాడుతూ బాగుంటాయి బూందీ క్రిస్పీగా. కానీ మనం కలిపే విధానంలో కూడా ఉంటుంది. మనం మెత్తదనంగా వాటర్ అదిగోండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు సాల్టు అన్ని పిండ్లు కలిసినాయి కదా, కొంచెంగా వాటర్ పోసుకుంటా ఇలా కొంచెంగా గట్టిగా అలా కలుపుకుంటూ బాగా కలవాలి. పిండి ఎంత బాగా మెత్తదనంగా కలుస్తుందో మనకి సాఫ్ట్గా అంత బాగా వస్తాయి. బూందీ సాఫ్ట్గా రావాలండి. కలిపే విధానంలోనే ఉంటుంది బూందీ మనం చేసే విధానము. బూందీ లడ్డు అప్పుడైనా సరే అట్లాగే మనం పిండి ఇప్పుడు చపాతీ ఉంటుంది కదా, చపాతీ అయినా మనం పిండి మెత్తగా మనం కలిపిన దాన్ని బట్లే చపాతీ అయినా సరే మంచిగా మెత్తదనంగా ఎలా వస్తాయో అలాగే బూందీ కూడా అయిపోండి. అలాగ బాల్స్ అనేవి చిన్న బాల్స్ ఉండలు ఏం లేకుండా బాగా సాఫ్ట్గా రావాలి. మన వెన్న కనుక ఎలా ఉంటుంది సాఫ్ట్గా అలా శనగపిండి వెన్నలాగా రావాలి. ఇగో చూడండి బాగా వెన్నలాగా ఎలా కలిపామో మేము. ఇక మెత్తగా చూస్తుంటేనే తెలుస్తుంది కదా మీకు తేడా. వెన్నలాగా క్రీమ్ లాగా ఎలా వచ్చిందో ఇక బాల్స్ లేకుండా అలా క్రీమ్ లాగా వెన్నలాగా మెత్తదనంగా వస్తే బూందీ బాగా వస్తాయి. ఇప్పుడు ఆ పక్కన పెట్టుకొని ఇప్పుడు బాణీ పెట్టుకున్నాము. బాణీ వేడెక్కాక ఆయిల్ పోసుకుందాము. మేమైతే ఫ్రీడమ్ ఆయిలే వాడతాము. అగోండి ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ సరిపోయింది. ప్యాకెట్ వేసి బాగా ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడెక్కిందాక బూందీ వేసుకోకుండా కనుక ఉంటే తొందరగా వేడికి బస్సుమని లెగుస్తాయి బూందీ పైకి. ఇగోండి మెత్తగా చూసారా ఎంత సాఫ్ట్గా కలిపామో. ఆయిల్ కాగేంత వరకు కూడా నానింది. ఇప్పుడు ఆయిల్ కాగిందేమో ఒకసారి చూద్దాము. అదిగో ఆయిల్ కాగుతుంది, చిన్నగా పొగలు వస్తున్నాయి. మెత్తదనంగా పిండి బాగా కలుపుకున్నాము. ఇదిగోండి బూందీల గంట. మేము బూందీ గంట తీసుకున్నాము. మాకు ఎంత పడిందంటే ఇది స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ గంట తీసుకొని ఇప్పటికి మేము 2 years అయ్యింది. 200 ఏమో పడింది అనుకుంటా, నాకు కన్ఫామ్గా అయితే గుర్తులేదు. ఇలా ఆయిల్ వేడెక్కాక బూందీ గంటలోకి 1 గరిట శనగపిండి వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటా ఇగోండి బూందీ చూసారా ఎలా కాగుతుందో, కరకరలాడుతా ఎలా బూందీ రెడీ అవుతుందో చూడండి. అలా మనకు బూందీ గంట అనుకోండి అతుక్కోకుండా ఒక్కొక్కటి అలా పొలుకులుగా ఒక్కొక్కటి రాలి పడతాయి. అతుక్కోవు కూడా, ఒకదానికొకటి అతుక్కోకుండా విడిపోయి చూసారా ఎట్లున్నాయో విడిపోతా. ఒక్కొక్కసారి కొంతమంది చేస్తుంటేనేమో ఉండలుగా అతుక్కుంటూ ఉంటాయి. అప్పుడు మనం బూందీ చేసుకోవాలంటే మళ్ళీ అన్నిటినీ మనమే విడదీసుకుంటాం, మనకు టైం వేస్ట్ అవుతుంది. చూడండి గంట అయితే మటుకి చాలా బాగుంది. మీకు కూడా కావాలనిపిస్తే మీరు కూడా తీసుకోండి బూందీ గంట. ఇదిగోండి కొంచెం రెడ్ కలర్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, మనకి సౌండ్ వస్తుంది. మనం పైకి కిందకి ఆయిల్ అనేటప్పుడు మనకు బోల్ సౌండ్ వచ్చిందంటే బూందీ రెడీ అయినట్లు. ఇలా ముందు బూందీ గరిట పెట్టి 1 గంటతోటి 1 గరిట సరిపోతుంది శనగపిండి. ఇలా రౌండ్గా స్లోగా తిప్పుకోవాలి. మరి స్పీడ్గా తిప్పామంటే ఎక్కువ ఉండలు పడి ముద్దగా వస్తుంది. ఇలా స్లోగా తిప్పామనుకోండి గంటతోటి స్లోగా ఒక్కొక్కటి పడి అయిగోండి బాగా ఉడుకుతుంది, పొగలు వస్తుంది. చూడండి బూందీ ఎట్లా చేస్తున్నామో. అంతకుముందైతే మాకు బూందీ గరిట లేనప్పుడు చిల్లుల గిన్నె ఉంటుంది కదా, చిల్లుల గిన్నె పెట్టి చేసేవాళ్ళమి. అలా చేస్తే ఏమయ్యేదంటే ఉండలుగా వస్తుంది. ఇలా బూందీ గంట అనుకోండి బాగా వస్తుంది. బూందీ కూడా విడివిడిగా వస్తాయి. లడ్లుకైతే ఇంకా బాగుంటుంది కూడా.
మీరు కూడా తీసుకోండి ఒక బూందీ గరిట. బూందీ అంటే బూందీ గరిటె, దేనికైనా సరే దానికి సంబంధించిన వస్తువు అనేది కంపల్సరీగా ఉండాలి కదా. మనము ఈ బూందీ సాయంత్రం స్నాక్స్లోకైనా అన్నంలోకైనా తినటానికైనా సరే చాలా బాగుంటాయి. ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి బూందీలు. ఇదివరకైతే పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనా ఏ ఫంక్షన్లో అయినా సరే స్వీట్ పెట్టేవాళ్ళు, స్వీట్తో పాటు బూందీ పెట్టారు. ఇప్పుడు మనకు బూందీ రెడీ అయినాయి, పక్కన పెట్టుకున్నాము. బూందీలో కావాల్సినవి అవి వేరుశనగపప్పు, పల్లీలు వేసాము ఆయిల్లో. పల్లీలు వేగాలి, మనకు బూందీలోకి ఉండాలి కదా. ఇంకా బూందీ మనం రెడీ చేసుకోవాలంటే ఇప్పటి వరకు అయితే శనగపిండితో రెడీ అయినాయి, అవి పక్కన పెట్టి పల్లీలు వేయించుకున్నాము. ఇగోండి పల్లీలు వేగినాయి, మరీ ఎక్కువ రెడ్ కలర్ రాకుండా, మాడిపోతే మళ్ళీ మనకు తింటుంటే కూడా మాడు వాసన వస్తూ ఉంటాయి. కొంచెం ఇలా నలిపామనుకో ఏగినాయి అనుకున్నప్పుడు తీయాలి. ఇగో కార్న్ఫ్లాక్స్ అవి కూడా వేసాము, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. ఇగోండి కొంచెం 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 కొంచెంగా మొత్తం మనం బాండీలో ఒక్కసారే వేసుకోవాలంటే మనం మొత్తం వేపామంటే బాండీ మొత్తం మనకు సరిపోదు. ఎందుకంటే ఎక్కువ వెంటనే వేయగానే బుస్సని పైకి లేస్తుంది కదా. ఇగోండి ఇలాగ కార్న్ఫ్లాక్స్ కూడా వేపేసాము. అవి కూడా మనం ఒక బేషన్లోకి తీసుకుందాము. దీంట్లోకి కరివేపాకు వేసుకోవచ్చు, మళ్ళీ పుట్నాల పప్పు వేసుకోవచ్చు, మన ఇష్టం. మనం తినేదాన్ని బట్టి, పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. అవి ఆయిల్ ఇప్పుడు బాగా కాగింది, ఫస్ట్ టైం సరిగా ఆయిల్ కాగలేదు, నేను హడావుడిగా వేసేసాను. ఇప్పుడు సెకండ్ టైం ఆయిల్ కాగేసరికి కార్న్ఫ్లాక్స్ చూడండి వెంటనే బస్సును పైకి లేసాయి. ఇలా ఇప్పుడు కరివేపాకు అదిగో వేయగానే పెద్ద సౌండ్ వచ్చింది, నాకైతే భయం వేసింది. అమ్మో ఏమయ్యిందో, పెద్ద సౌండ్ వచ్చిందని భయం వేసింది. ఆయిల్లో వేయగానే భయం వేసి గబాల వీడియో తీస్తా కూడా వెనక్కి పరిగెత్తాను నేను, చాలా భయం వేసింది నాకు. ఇగోండి ఇప్పుడు వేపుకున్నాం కదా, ఇగో మనం చేసిన బూందీ తయారు చేసింది అది, కార్న్ఫ్లాక్స్, వేరుశనగపప్పు, కరివేపాకు అన్నీ ఒక్కొక్క ఐటెము వేసుకొని ముందుగా కరివేపాకు వేసాను, పల్లీలు వేసుకున్నాను వేపు పెట్టుకున్నాయి, పల్లీలు వేసాక కార్న్ఫ్లాక్స్ వేసుకున్నాను. అలాగే మనము పుట్నాల పప్పు తినేవాళ్ళు ఇష్టం ఉంటే పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పటికే ఎక్కువగా పిల్లల కోసమే చేసామండి, అందుకని ఇప్పటికే కార్న్ఫ్లేక్స్ వేసామని పుట్నాల పప్పు వేయలేదు. అదిగో కొంచెం కారం కూడా ఏదంటే వెల్లుల్లి కారము, కొంచెం కారంలో వెల్లుల్లి వేసి ఒక వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టాము. వెల్లుల్లి కారం అయితే కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాను, వీటికి కూడా ఈ దినుసులకు కూడా ఉప్పు పట్టాలి కదా, అందుకని కొంచెం మళ్ళీ ఉప్పు సరిపడా. వెల్లుల్లి కారం అయితే మంట ఉండదను, ఇంకోటి ఏంటంటే కొంచెం మసాలా ఫ్లేవర్ తగలాలి కదా మనము, అందుకని వెల్లుల్లి కారం వేసి ఇగో బాగా కింద నుంచి బాగా తిప్పుకొని ఇలా పైకి కిందకి అన్నామనుకో బాగా కలుస్తాయి. కారం కూడా మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం అంటే ఎక్కువ వేయలేదు తక్కువ వేయలేదు, మీడియంగా వేసాము, పిల్లలు తింటారని చెప్పి. ఇగోండి రెడీ అయినాయి, చూసారా బాగున్నాయి కదా, బాగా కరకరలాడుతున్నాయి. సమ్మర్ హాలిడేస్లో ఊరికి రాగానే ఫస్ట్ మేము చేసిన ఐటెము బూందీ రెడీ చేసాము. టేస్ట్ అయితే నాకు నచ్చింది. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్